రండి నించోని పడండి. నించోని పడండి, పడేవాళ్ళు మాట్లాడారు. లైవ్లో పడాలంటే నువ్వు నించొని పడాలి. ఎవరండి
ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు కృప చూపించాడు. అలాగనే అందరము కలిసి కొద్ది సమయము మనం ప్రార్థనలో గడుపుదాం. అనేక విషయముల నిమిత్తము ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు దేవుని నామమును స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదములను పరుచుకొని మన విన్నపములు ఆయనకు తెలియజేయడం. మోకరించగలిగినటువంటి ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకొని దేవుడు గడిచిన కాలమంతయు ఆయన కృపారెక్కల నీడలో మనల్ని భద్రపరచి మరీ ప్రాముఖ్యంగా ఈ 3 దినాలు ఈ ఉపవాస ప్రార్థనా కూడికలలో మనమందరము ఏకీభవించినట్లు దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కృపను బట్టి మనలను ఆయన పాద సన్నిధిలోనికి నడిపించి అనేక విషయముల నిమిత్తము మనము ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరము కృతజ్ఞతాపూర్వకంగా దేవుని నామమును స్తుతిస్తూ ప్రార్థనలో కొనసాగుతాం. ఎవరు మౌనముగా ఉండే సమయం కాదని గుర్తెరిగి ప్రతి ఒక్కరు దేవుని నామమును స్తుతిద్దాం. గడిచిన కాలమంతటిలో దేవుడు మన ఎడమ చూపినటువంటి కృపను తలపోసుకొనుచు హృదయపూర్వకంగా దేవుని నామమును స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. మీరు సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడవయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. వేల్పులలో నీవు ఘనుడవు నాయన, మీకే వందనాలు, 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 వందనాలు. ఉన్నవాడవు అనువాడమై ఉన్నటువంటి దేవా, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆమె దినము కృప చూపుట మానని దేవా, మీకే వందనాలు, 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 వందనాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడవు నీవే, మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా అంచు ప్రతి ఒక్కరిని స్వరములను తెరచి దేవుని నామమును బిగ్గరగా స్తుతిస్తూ ఆయన పాదములను పంచుకొని మనమందరమును ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజు మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. హృదయపూర్వకంగా దేవుని నామమును స్తుతిద్దాం. గడిచిన కాలమంతయు నీ కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరచి ఇగో ఈ రాత్రి వేళ దేవా మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మా పనులలో ప్రయాణాలలో దేవా మీరు మాకు క్షేమమును అనుగ్రహించి మా దేహములకు ఆరోగ్యమును అనుగ్రహించి దేవా నీ కృప మాపై కనుపరచుచున్నందులకు మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. తిరుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును దేవా ఇదిగో మేము నివసించుటకు గృహములను మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. ఉదయం మొదలు
మొదలుకొని రాత్రి వేళ వరకు ఏ అపాయము మా దరి చేరకుండా దేవా, ఏ కీడు మా దరి చేరకుండా మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములయ 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 స్తోత్రములయ. శబ్దం ప్రార్థన శబ్దం ప్రార్థన శబ్దం ప్రార్థన శబ్దం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా, నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడయ్యా? అవునయ్యా, మేము ఏ పాటి వారము? యోగ్యత లేని వారము, అర్హత లేని వారము, బలహీనులము ప్రభువా. ఈ బలహీనులపై మీ కృప చూపుచున్నందుకై స్తోత్రములయ్యా 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 స్తోత్రములయ్యా. గదులు జ్ఞానులు ఉన్నతమైన వారు అని పిలువబడుతున్న వారికి లేనటువంటి ఇంటి గొప్ప భాగ్యమును బలహీనులమైనటువంటి మా ఎడలను చూపుచున్నందులకు మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయతో నన్ను మన్నించండి దేవా, దయతో నన్ను మీరు కనికరించండి అయా. నా ప్రతి అవిధేయతను దేవాన్ని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుచున్నానయ్యా. దయతో నన్ను క్షమించండి క్షమించండి క్షమించండి. యేసు రక్తము క్షతలను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి అంటూ ప్రతి అవిధేయత నీ చూపు, మాట, తలంపు, ఆలోచన, క్రియా, ప్రవర్తన ఏ విషయంలో నీవు దేవుని ఎదుట అవిధేయురాలిగా కనబడుతున్నావేమో, నీ ప్రతి అవిధేయతను ఆయనతో ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో సమాధాన పడుటకు మనందరి అవిధేయతలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆయన పరిశుద్ధాత్మ సహాయము కొరకు కనిపెడతాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా, నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అయా. నా బుద్ధిహీనతను ఎదుట ఒప్పుకొనుచున్నానయ్యా. ప్రార్థన చేయటకు దేవా నీవు సమయమును అనుగ్రహించినను దేవా, సమయమును గుర్తెరగక నా ప్రభు అయ్యో ప్రార్థనను నిర్లక్ష్యము చేసి ఉన్నానేమో దేవా, దయతో నన్ను క్షమించు. నీ వాక్యము చదువుటకు దేవా, ఇదిగో నీవు నాకు సమయమును దయచేసినను నీ వాక్యము చదవలేనటువంటి దుస్థితిలో నేను ఉన్నానేమో. దయతో నన్ను మన్నించయ్యా, దయతో నన్ను మన్నించు. నా కుటుంబపు వారితో నేను సమాధానంగా లేనేమో అంటూ మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరితోనైనా విరోధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నావేమో ప్రియా దేవుని బిడ్డ. మన ప్రతి అవిధేయతను ఆయనతో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరమును పొందుకొని నిమిత్తమై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించు. దేవాని కనికరము నా మీదికి రానివయ్యా. నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున మేమును కూడా పరిశుద్ధపరచబడుటకు దేవామి కనికరము నా మీదికి రానివ్వండి. నన్ను దర్శించు పరిశుద్ధాత్మ దేవా. నా హృదయమును మీరు దర్శించండి ప్రభు, నా హృదయమును మెత్తపరచండి ప్రభు. అయ్యో, నా హృదయము పశ్చాత్తాపము చేత నింపబడినట్లు దేవా మీరు నన్ను దర్శించండి, నన్ను దర్శించండి, నన్ను దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా, నా మీదికి రండి, నా మీదికి రండి నాయన. ఏమీ చేయుట శాతకాని వాడను, ఏమీ చేయుట శాతకాని దానను ప్రభువా. ఇదిగో నన్ను నేను నీకు సంపూర్ణంగా అప్పగించుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ చేతనను నింపండి, మీ ఆత్మ చేతనను బలపరచండి. మీ ఆత్మ చేతనే నేను ఆలోచించినట్లు నాకు మీరు ఆలోచన చెప్పండి అంటూ పరిశుద్ధాత్మ సహాయము కొరకు వేడుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు రాత్రి మనతో మాట్లాడినటువంటి మాటలను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటూ అడుగుదాం.
తను అడుగు వారికి నిక్షేపంగా ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడిని ఆ వాగ్దానము దేవ దినము నా పట్ల నెరవేర్చబడాలయ్యా. దినము నీవు చేసినటువంటి వాగ్దానములు పట్టుకుని దేవా నీ పాదముల చెంత నేను నిత్యము ప్రార్థన చేయటకు నన్ను రేపు రండి. పరిశుద్ధాత్మదేవ నన్ను దర్శించు. భక్తి చేయట నాకు నేర్పించయ్యా. ప్రార్థన చేయట నాకు నేర్పించయ్యా. నీ వాక్యములు ధ్యానించడం నాకు నేర్పించయ్యా. నా తోటి వారితో ఎలాగో నేను వ్యవహరించాలో నాకు నేర్పించయ్యా. దేవా లోకము ఆకర్షించుచుండగా లోక ఆకర్షణలకు నేను చిక్కబడకున్నట్లు అపవాది కుయుక్తులను గుర్తెరగలిగినటువంటి నీ జ్ఞానమును నాకు అనుగ్రహించయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రియ దేవునికి నామముగా ఉండొద్దు. అడుగు హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవా మీకు ఈ లోకములో ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును దేవా నీ కొరకు నేను ఖర్చు చేయాలయ్యా. దేవా నా హృదయమంతయు నీ ఆలోచన చేత నింపబడాలి ప్రభువా. శత్రువులను సైతము ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సు నేను కలిగి ఉండాలి ప్రభువా. అందుకొరకైన మనస్సును మీరు నూతన పరచండి ప్రభువా. నా ఆలోచనను నూతన పరచండి ప్రభువా. నా తలంపులను నూతన పరచండి ప్రభువా. నన్ను నూతన సృష్టిగా మీరు మార్చండి. సమస్త దుర్నీతి నుంచి నన్ను విడిపించయ్యా. మీ నీతిని అనుసరించుటకు నన్ను సిద్ధపరచండి దేవా. మీ నీతిని అనుసరించుటకు నన్ను సిద్ధపరచండి ప్రభువా. కడవరకు నీకు నమ్మకమైన పాత్రగా నేను నిలవబడాలి. కడవరకు నీకు సాక్షిగా నేను ఈ లోకములో జీవించాలి. నా కుటుంబము కొరకు దేవా ఇదిగో నేను నీ సాక్షిగా నిలవబడాలి. నా కుటుంబము నీ పాదముల చేత మోకరింపజేయుటకు దేవా నేను సాక్షిగా నిలవబడాలి. నా ప్రవర్తన యావత్తును నేను సరి చూసుకోగలిగినటువంటి వివేచన నాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవ. వివేకము కలిగి నేను నడుచుకున్నట్లు అయ్యా మీ కృప చూపండి దేవా. మీకు శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మదేవా మీ ఆత్మను అనుసరించి బ్రతుకుట నాకు నేర్పయ్యా. మీకు దేవా ఎక్కడను తొట్టిల్లకుంటున్నట్లు మీ ఆజ్ఞల మార్గమును నాకు బోధించు. మీ ఆజ్ఞల మార్గములో నేను నడుచున్నట్లు నా మనోనేత్రములను వెలిగించయ్యా. దేవా మీకు స్తోత్రములు ప్రభు. మీకే కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నిలవబడాలి. నా కుటుంబము నిలవబడాలి. ఇదిగో నా సంఘం నిలవబడాలి ప్రభు. కృప చూపండి దేవా. మీకు వందనాలు అంటూ చేద్దాం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా హృదయమంతా మీ ప్రేమ చేత నింపబడాలి ప్రభు. మా హృదయములంతా నీ ప్రేమ చేతనే నింపబడాలి ప్రభు. మీ కనికరము చేత మీ కృప చేత నింపబడాలి ప్రభు. దేవా తోటి వారిని ప్రేమించగలిగినటువంటి స్థితిలో మేము నిలవాలి ప్రభు. అయ్యా ఏ కోశాల మాలో ద్వేషము కనబడకూడదు ప్రభు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. సహనము ఓర్పు మాకు అనుగ్రహించయ్యా. మనోటిని అదుపు చేసుకొనుటకు దేవా నీ వాక్యము మా హృదయములో నిలుపుకొనుటకు కృపనుగ్రహించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నేను ఇంటిలో ఉన్నాను, ఇగో సమాజములో ఉన్నాను, సంఘములో ఉన్నాను దేవా. నేను ప్రయాణము చేయుచున్నాను. నా ప్రవర్తన అంతటి యందు దేవా మీ అధికారమునకు ఒప్పుకొనున్నట్లు లోబడు మనస్సు నాకు అనుగ్రహించయ్యా.
దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అంటూ చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రతి అవిధేయతను క్షమించి మీ పరిశుద్ధ రక్తము చేతకరికి దేవా, మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మా మధ్య నిలిపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి వేళనైనా అయా మేము ప్రార్థించుచుండగా పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని అందరినీ మీరు బలపరుచుతున్నందుకు స్తోత్రము. ఇది మొదలుకొని దేవా నూతన పరచబడినటువంటి అనుభవముతో మేము దేవా ఈ లోకములో నీ కొరకు జ్యోతులుగా వెలుగునట్లు కృప దయచేయండి. ఈ లోకములో దేవా నీ కొరకు సాక్షులుగా మేము జీవించినట్లు కృప దయచేయండి. ప్రతి బిడ్డనైన నిన్ను మహిమపరచు పాత్రగా నిలుగునట్లు కృప దయచేయండి. ఈ పరిచర్య పట్ల మీ చిత్తము, మీ ఉద్దేశము, మీ ప్రణాళిక దేవా మీరు నెరవేర్చి ఈ పరిచర్యను దేవా ఈ ప్రాంతమంతటికి అయ్యా మీ నామ ఘనత కొరకు నాయన ఇదిగో మీరు దేవా ఇంకను అభివృద్ధి పరిచు దేవా, ఇదిగో ఈ పరిచర్యను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాము. మీకే కృతజ్ఞతాస్తుతులు. మీ దాసులలో మీరు బలపరచండి. మీ దాసులకు మీరు ఇంకను అభిషేకమును అనుగ్రహించు దేవా. నీ వాక్శక్తి చేత మీ దాసులను నింపి ఇదిగో సంగమంతటికి నాయన కావలసినటువంటి మాటలు దేవా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుచు మీ నామమును మహిమపరచుకోనండి. అలాగునని సమకూడినటువంటి ప్రతి బిడ్డ నాయన నీ వాక్యమును హృదయములో నేను తీసుకొని దేవా హృదయంలో భద్రపరచుకున్నట కాదు కానీ నీ వాక్యమును అనేకులకు ప్రకటించున్నట్లు పరిశుద్ధాత్మదేవ మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ బిడ్డలు నాయన నీ పాద సన్నిధిలో ఏ విషయముల నిమిత్తమై దేవా మీ పాదములను పట్టుకుని ప్రార్థించుచున్నారో ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. ప్రతి ప్రార్థనకు దేవాయులో మీరు జవాబును అనుగ్రహించి నామమును గణపరచుకొనుము. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలవబడి కొద్ది నిమిషాలు దేవుని నామమును ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలవబడి కళ్ళు మూసుకొని దేవుని నామమును స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం 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 అంటూ ఆహ్వానిద్దాం. మన మధ్యకు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. దేవా నా హృదయమును దర్శించు, మీ స్తుతి చేత నా హృదయమును దర్శించండి, దర్శించండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవ మా మధ్య మీరు సంచరించండి, సంచరించండి అంటూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ చేతలను నింపండి. హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధించుటకు కృప దయచేయండి అంటూ ప్రతి ఒక్కరు స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా
నీవు ఎలిగించిన దీపము నీవు ఎలిగించిన దీపము నీకు వందనాలు. గతకాలమంతయు కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించి సజీవు లెక్కలో ఉంచి ఇదిగో సజీవుడిని నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా ఎన్నో పర్యాయాలు ఎన్నో మరలు మేము చేయజారిపోయినప్పటికీ ఎన్నో మరలు నీకు దూరం అయిపోయినప్పటికీ ఎన్నో మరలు నీ ఆమనికి అవమానకరంగా మేము జీవించినప్పటికీ నాయన ఇదిగో మాపై కోపించక ఇదిగో నాయన నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా కోపించుతనే వాస్తవాన్ని చూపిస్తూ ఇదిగో నాయన ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ విధంగా నేను ఆరాధించడానికి నేను స్తుతించడానికి నేను కనపరచడానికి నీవిచ్చినటువంటి మహాయోగ్యతను బట్టి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సజీవుడైన నిన్ను స్తుతించాలంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని సెలవిస్తూ ఉండగా ఇదిగో ప్రభువా ఈ సంవత్సరం ప్రభువా మమ్మల్ని బ్రతికించావు కనుకనే సజీవుడైన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన ఇదిగో ప్రభువా అయ్యా కోపించుటనే వాస్తవ్యము చూపించే దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు ఎలిగించిన దీపము నీవు ఎలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు ఎలిగించినావు. ఈ ఆరాధన ప్రభు పాదాలకు సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడమైన మా తండ్రి, సర్వలోకానికి చక్రవర్తి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువానికి స్తోత్రములు నాయన. నీ నామం పేరిట ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థన కూడికలు 13, 14, 15 తారీఖులు నాయన మీ అనాథ సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాం. ఈ చివరి కార్యక్రమంలో చివరి రాత్రిలో చెప్పున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు మీ అనాథ సంకల్పం చొప్పున జరిపించిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ముందున్న సమయం అంతా మీ నామం మహిమార్థముగా జరిపించమని వేడుకొస్తున్నాను. ఈ రాత్రి వర్తమానాన్ని అందించడానికి కూడా ప్రాంతం దైవ సేవకులను అభిషక్తులను అనేక స్థలాలు బహుబలంగా వాడుతున్న దేవుని సేవకులను మధ్య నడిపించినందుకు వందనాలు. వారి వాడుకోండి నాయన. ఈ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆత్మాభిషేకం అంటే ఉంచండి నాయన. వారి నోటి ఉన్న అనేక విషయాలు మీరు మాట్లాడి సహాయం చేయమని ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా రావాల్సిన వాటిలో నిశ్చితమైతే త్వరగా అందించుకోండి నాయన. ఎటువంటి ఆటంకాలు లేకుండా దురాత్మ శక్తులను అంధకార శక్తులను యేసు అధికారమైన నామంలో గద్దిస్తున్నా ప్రభుత్వం. ఈ స్థలంలో మీరు నాయన మీ దేవుని దూతలను కాపుదలగా ఉంచండి ప్రభువా. ఈ సన్నిధి స్థలంలో ఉంచండి నాయన. స్తోత్రములు నాయన. ఏర్పాటు చేయబడిన కార్యక్రమాన్ని అంతటిలో కూడా ఈ నామ మహిమార్థముగా మీరు మాకు సహాయం చేసి ఆశీర్వదించమని ఈ చివరి రాత్రి కార్యక్రమంలో అయ్యా బహు అద్భుతమైన కార్యములు మీరు జరిపించమని అనేక మందిని నీ రక్షణ మార్గం నడిపించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరూ ముందు జరగండి. ఖాళీ లేదు, చాలా మంది నిలబడ్డారు. ముందు జరగండి. కుర్చీలు బయటికి పంపండి, ఎర్ర కుర్చీలు బయటికి పంపండి. స్తోత్రం, హల్లెలూయా. జరగండి, జరగండి, త్వరగా జరగాలి. ఆశ్రమం కుర్చీలు బయట ఉంటాయి. అది కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా ఓకే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. 13, 14, 15 తారీఖులలో వార్త సభలను మనం ఏర్పాటు చేసుకొని నేర్పించుకుంటా ఉన్నాం. పగలు రాత్రి, ఈ రాత్రితో ఈ సభలు, ఈ ఉపవాస ప్రార్థన కోరికలు ముగించబడతాయి. ఇది 6వ పూర్ణం. ఆ చివరి రాత్రి కార్యక్రమంలో దేవుని సేవకులు, స్థితిలో పనిచేస్తున్నటువంటి శక్తులు, నసరాపేట ఆయా పరిసర ప్రాంతాలలో దేవుని పరిచర్యలకు బలంగా వాడబడుతున్న దేవుని సేవకులు మన మధ్యకు రావడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఇంతకుముందు కూడా సార్లు వచ్చారు. ప్రత్యేకంగా మరలా ఈరోజు కూడా మనం ఆహ్వానించుకున్నాం. ఇక వాటిని కూర్చోబెట్టడం మంచిది కాదు, సమయం చాలా అవుతా ఉంది కాబట్టి సమయాన్ని వారు ఇస్తాము. వారు 10 నిమిషాలు మనకి ఈ ఉపవాస ప్రార్థన గురించి ఈ సందర్భాన్ని బట్టి 10 నిమిషాలు వారు మనం మాట్లాడతారు. ఎవరు అట్టి తిరగకుండా మీ దగ్గర పిల్లలు, మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళని బయటికి పంపించద్దు. వాళ్ళు చెప్పిన మౌనంగా ఉంది, దేవుని సేవకు చెప్పే వాటిగా వినాలని నేను తెలియపరుస్తున్నాను. సమయాన్ని 5 గంటలు. ప్రభు యేసుక్రీస్తు నామములో సమకూడిన అందరికీ వందనాలు. నేను ఆహ్వానించిన వ్యాసులు కూడా యేసుక్రీస్తు నామములో అటువంటి వ్యాసులు సేవకులు ఉన్నారు. గ్రహము జానము వారు కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం చేస్తారు అందరూ. హల్లెలూయా. మంచిది. ఒక మాట చదువుకున్నాం బైబిల్ గ్రంథంలో. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, సంకూడిన బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని నీ వాక్యం చేత దర్శించండి, మాకు బోధించండి, పరిశుద్ధాత్మ చేత మాతో నడిపించండి. మా ప్రాణ దోషాలన్నీ క్షమించి మాతో మాట్లాడము. ఆత్మీయ తీవ్రత కలిగి సేవించే ప్రభు మాకు దయచేయమని 2 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంతమంది ఆరుకోటాల్లో ఉన్నారు సార్, చదువుతారు. ఆరుకోటాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది లేదు కొద్ది ఉన్నారు. కారణం ఏంటంటే నాకు తెలిసి 12,000 ఫలాలు పోయారని ప్రార్థన జరిగేటప్పుడు ఎందుకు వెళ్ళారు? డబ్బులు తెచ్చి బాక్స్ జాగ్రత్తగా విన్నాను సార్.
ఈ కీర్తన రాసిన వ్యక్తి మోజెస్కి చాలా ఆధిక్యతలు ఉన్నాయి దేవుడు అనుగ్రహించాడు. ఆయన నమ్మకస్తుడు అని దేవుడు చెప్పాడు. ఎన్నేళ్ళు అంటే తన జీవితం అంతట్లో దేవుని వీళ్ళందరిలో మోజెస్ నమ్మకమైన వాడు. అలాగనే లక్షలాది మంది, ఒకవేళ ఆ రోజు పురుషుల కాల్బలం 6 లక్షల మంది అయితే 6 లక్షల మంది కూడా వారి మధ్యలో కూడా ఒక సాత్వికుడు, భూమి మీద ఉన్న వారంలో మిక్కిలి సాత్వికుడు. 120 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వాడు. ఎన్ని రోజులు? 120 రోజులు అని అక్కడ ఉంది. అంటే దేవుడు 10 కామెంట్స్ ఇవ్వడానికి మోజెస్ను దేవుడు పిలిచాడు. నువ్వు పర్వతం మీదకి రా, నీతో మాట్లాడాలి, ప్రజలు ఎవరు రాకూడదు అని చెప్పాడు. ఆ మాట ప్రకారం మోజెస్ దేవుని సన్నిధికి వెళతాడు. 40 రోజులు 40 గంటలా గడిచిపోయింది. ఆ పాట అక్కడ సరిపోతుంది. నీ సన్నిధి పిన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని అన్నట్లు అక్షరాల ఆ దేవుని సన్నిధి అనుభవిస్తూ మోజెస్కి 40 రోజులు అయిపోయింది ప్రకృతిలో. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరంగా సంచరించినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్న రోజును కూడా ప్రజలు అలాగా ఉండిపోయారు. ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే 3 రోజులు అలాగనే పిల్లలు అక్కడే ఉన్నారు, పెద్దలు అక్కడే ఉన్నారు. ఇంటికాడ పశువులు స్నానం చేయలేదని ఆలోచన, ఆకలి అవుతుందని ఆలోచన, నిద్ర మొత్తం ఏమీ రాదు. ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన మందిరావరణలో లేదా ఆయన పాదాల దగ్గర ఆనందించారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, నా మందిరంలోని వారిని నేను ఆనందింప చేస్తాను. కాబట్టి ఆ 40 రోజులు అలాగా ఆయన ఉన్నప్పుడు ఆ మోజెస్ ఏమైనో మరి మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించిన నాయకుడు లేడు, మాకు ఒక నాయకుడు కావాలి అని ప్రజలు గొడవ చేస్తారు. గొడవ చేసిన వాళ్ళు నాయకుడు కోరుకుంటే పర్లేదు, మాకు ఒక దూడ చేయండి అని వాళ్ళు అడిగారు. వాళ్ళ మాటలన్నీ విని అహరోను మీ అందరి దగ్గర ఉన్న బంగారం తీసుకున్నాడంటే వాళ్ళు తీసుకొచ్చి మొత్తం కలిపి కరిగించి ఒక దూడ తయారు చేసి ప్రకటన చేశారు. రేపే ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ. లోకంలో కొన్నిసార్లు బొమ్మలు ప్రతిష్ఠిస్తూ మరి ఫలాని వ్యక్తి యొక్క బొమ్మ పెట్టబడుతుంది అని పెట్టేవాడు ఉన్నాడు. ప్రతిష్ఠ కార్యక్రమాలకు ఊళ్ళు వెళ్ళేవాడు ఉన్నాడు. రకరకాల ప్రతిష్టలు ఉన్నాయి. అయితే రేపే యొక్క దూడ ప్రతిష్ట, మనం నడిపించిన దూడ ఇదే, ఇశ్రాయేలుకి ముందు నడిచింది ఇదే, రేపే ప్రతిష్ట అని అందరూ అనౌన్స్ చేస్తున్నారు. ఆ ప్రతిష్ట రోజు రానే వచ్చింది. దేవుడు మాట్లాడటం ఆపేసి, మోజెస్ నువ్వు లేచి వెళ్ళిపో, నువ్వు తీసుకొచ్చిన ప్రజలు పాడైపోయారు. ఇంకా దేవుడి మాట విని లేచి బయలుదేరి వచ్చేసాడు. వచ్చేటప్పుడు 10 కామెంట్స్ 2 పాలకులు ఇచ్చాడు. తీసుకొని వస్తూ ఉన్న సమయంలో ఆ ప్రజలకి మోజెస్ మధ్యలో ఒక అతను ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? జాషువా, యెహోషువ. ఎవరతను? యెహోషువ. ఎంత నమ్మకస్తుడంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోజెస్ గురించి. అలాగే కూడా నమ్మకస్తుడు మోజెస్ పక్కన ఉన్నాడు యెహోషువ. వెళ్ళే రోజు నేను కూడా వస్తానని వచ్చాడు. వద్దులే అంటే కాదు వస్తాను. అట్లా అని దేవుడు నేను తీసుకురావద్దు, ఎవరిని రావద్దన్నాడు. నాతో రావడానికి వీలేదంటే నేను దగ్గర దాకా వచ్చి ఆ గేట్ అవతల అక్కడ ఉంటా అన్నట్లు ఆ మధ్యలో ఉండిపోయాడు. ఎన్ని రోజులు తెలుసా? 40 రోజులు అంతే ఉంటాడు. ఏ మాత్రం కిందకి వెళ్ళినా మోజెస్కి చెప్పేవాడు యెహోషువ. అట్లా అని ఆయన పైకి వెళ్ళి ఇప్పుడల్లా రాడు కదా, 40 రోజులు కదా, 39 రోజులు నేను మా ఇంటికి వెళ్ళి నా పరిస్థితులు, కుటుంబ విషయాలు చక్కబెట్టుకొని వస్తానని ఆలోచన చేయగలను. అక్కడే కూర్చున్నాడు. ఒకరోజు దేవుడు అంటాడు, మోజెస్ యెహోషువను ఆత్మ పొందినవాడు. ఎప్పుడు పొందాడు ఆత్మ తెలుసా? 39 రోజులు 40 రోజులు ఒక్కడే నేను ఇక్కడే ఉంటాను వచ్చిందాకని చెప్పినట్లు ఎక్కడైతే ఉన్నాడో ఆ రోజే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత నడిపించవలసిన నాయకుడు ఇతనని. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మోజెస్ వస్తాడు. వస్తున్నప్పుడు పదంపా శబ్దం వినపడుతుంది అంటాడు. అది జయధ్వని అంటాడు యెహోషువ. మోజెస్ చెప్తాడు, అది జయధ్వని కాదు, జయధ్వని కాదు, అది సంగీత ధ్వని.
అందువల్ల ఈరోజు సంగీతం వద్దనే మరి సంఘాలు కూడా ఉన్నాయి. మనకైతే ఆ బాధ లేదు. శైత్రము కాంలో వాయిద్యాలు అన్నీ ఉన్నాయి. మనం అందరం ప్రభువుని సంగీత నాదములతో స్తుతించేవాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వచ్చేసి చూసి ఆ పాపాన్ని తట్టుకోలేక ఇంతగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తే, మీ కొరకు తన బాహుచాలు ఎర్రసముద్రాన్ని కాయలు చేస్తే, దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించి ఇట్లా దేవుడికి కోపాన్ని పుట్టిస్తారన్నారు అని చెప్పి ఆ పాలకులు విసిరేస్తారు. అవి వెళ్ళి ఆ దూరం తగలిని మొత్తం కాలిపోతుంది. ఇక ఆ సమయంలో అంటాడు, యెహోవా పక్షాన వాళ్ళు ఎవరు నా పక్కకు రండి అంటే కొంతమంది వస్తారు. వచ్చినాక కనికరం, జాలి, దయ అనేది లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని చంపేయండి అన్న రోజున 3,000 మంది చంపబడతారు. అక్కడ ధర్మశాస్త్రం ప్రయోగించినప్పుడు తప్పుకి శిక్ష పడిన రోజు. ఆ తర్వాత దేవుడు ఎందుకు వాళ్ళని చంపాలని అన్నాడు. ఈ పర్మిషన్ నేను తీసుకోలేదు, నేను వాళ్ళని చంపించాలని పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళని తీసుకెళ్ళాలని పర్మిషన్ తీసుకోవాలా, అన్ని అతను చేసేసాడు. దేవుడికి తెలుసు, దేవుని యొక్క హృదయానుసారుడుగా అని రాయకపోయినా దావీదు గురించి, దానియేలు గురించి రాసిన మోజెస్ దేవుడికి అతను నమ్మకస్తుడు కాబట్టి తీసుకున్న నిర్ణయానికి దేవుడు శిక్షించలేదు. పలకలు పగిలిపోయి 3,000 మంది చనిపోయారు. మళ్ళా దేవుడు అన్నాడు, సరే పలకలు చెప్పుకొని మళ్ళీ రాదు. ఇంతకుముందు 2 రోజులు అయిపోయినాయి, 40 రోజులు. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఏమైంది 40. మరొక మారు 3వసారి పోయాడు. 2వసారి పోయి తెచ్చింది పలకలు. 3వసారి పెట్టినప్పుడు ఒక స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, మగపిల్లవాడిని ప్రసవిస్తే ఎలా ఉండాలి, ఎన్ని రోజులు కడగా ఉండాలి, లేదా ఒక బయట చేరిన స్త్రీ ఎలా ఉండాలి, ఇంట్లో పొడవుండి ఎలా ఉండాలి, కుష్ఠవ్యాధిగ్రస్తు ఎలా ఉండాలి, ఏది తినవచ్చు, ఏది తినకూడదు, ఏది నిషిద్ధమైన జంతువు, పక్షి, ఏది నిషిద్ధం కానిది, ఇలాంటి విషయాలని టోటల్గా 100 ఉపవాస ప్రార్థన మోజేసు చేశారు. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఏంటంటే 120 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనం ఎక్కువగా రోజులు బ్రతకడానికి అవకాశం మన బైబిల్ చెప్తుంది. విన్నారా? మరి మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారని అడగను కానీ ఉపవాస ప్రార్థన చాలా మంచిది. ఎందుకు అంటే ఒక నిష్ప్రయోజకుని ప్రయోజకుడిగా చేసేది ఉపవాస ప్రార్థన. విన్నారా? ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా చేసేది ఉపవాస ప్రార్థన. వాక్యం, దేవుని ఆరాధించినప్పుడు మనిషి మీదకి వచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్థన, ఇవి మనుషుల్ని నిష్ప్రయోజకులుగా చేసింది. దేవుడు అన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము చేయవలసిందే చేసి ఉన్నాము, కానీ మేము కేవలము నిష్ప్రయోజనమైన దాసులమని చెప్పండి అని ప్రభు అన్నాడు శిష్యులతో. చేయాల్సిందే మేము చేసామన్నాడు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో గమనించినప్పుడు మనం ఆయన చెప్పింది కూడా చేయలేనంత నిష్ప్రయోజకులు, బలహీనం. అయినను ఆయన తన ప్రభుత్వం మనందరినీ ప్రయోజకులుగా మారుస్తున్నాడు. గట్టిగా చెప్పబడండి. పిలేమోను కూడా పత్రిక రాసినప్పుడు ఒనేసిం గురించి మాట్లాడతాడు. ఒనేసిం అనే అతను పిలేమోను ఇంట్లో ఉంటుంటాడు, ఒక పనివాడిగా ఉంటాడు. కాలక్రమంలో ఆ పని అలవాటుగా మారిపోతుంది. యజమానుడు అన్న గౌరవం, భయం లేదు. ఒక రోజున అతను దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసినప్పుడు అతన్ని జైల్లో పెడతాడు. ఆయన వెళ్ళిన ఆ జైల్లో అప్పటికి పౌలు కూడా జైల్లో ఉన్నాడు. ఎందుకంటే పలుమార్లు ఆయన్ని ఈ సైనికులు శిక్షించడం, జైల్లో పెట్టడం లాంటివి జరిగింది. అందులోని భాగంగా అక్కడ పౌలుని అతనితో మాట్లాడి దిగులుపడి నాకు చేసిన తప్పేదో చేసావు, ఒప్పుకొని విడిచిపెట్టు. తప్పు చేయని మనుషులంటే ఎవరు ఉంటారు, కానీ ఇక నువ్వు చేయకుండా జాగ్రత్తగా ఇంతకాలం నువ్వు తీర్మానం చేసుకో, సత్ప్రవర్తన కలిగి ఉండు అని అతన్ని ధైర్యపరిచిన తర్వాత కొద్ది రోజులకి సహజంగా జైల్లో ఉన్న ఖైదీలకి క్షమాభిక్ష అంటే వారి సత్ప్రవర్తన బట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం విడుదల చేయొచ్చు అని సంవత్సరానికి 2 సార్లు, ఆగస్టు 15వ తారీఖు, తర్వాత ఫిబ్రవరి, జనవరి 26వ తారీఖు, 26వ తారీఖు సత్ప్రవర్తన కింద ఖైదీని విడుదల చేస్తారు. అలాగనే ఒనేసిమును కూడా విడుదల చేశారు. ఒనేసిముతో చెప్పిన మాట ఏంటంటే, నేను పిల్లలకు లెటర్ రాస్తాను, అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పి లెటర్ రాస్తూ, అతను మునుపు నీకు పనికి రాలేదు, ఈరోజు నీకు నాకు కూడా పనికి వచ్చే ప్రయోజకుడయ్యాడు,
కాబట్టి అతని సహోదరునిగా భావించు. నన్ను ఎంత ప్రేమిస్తావో నువ్వు అతను కూడా అంతే ప్రేమించు. అతన్ని చేర్చుకో. అతను చాలా ఉపచర్య చేశాడు, చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏదైనా నీకు నష్టం వాటికి చేస్తే నా లెక్కలో చేర్చుకుని నేను నీకు ఇస్తాను అని పౌలు ఫిలెమోనుకు పత్రిక రాస్తాను. అక్కడ గమనించినప్పుడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు నేడు ప్రయోజనకరమైన వాడు. మనందరి జీవితాల్లో నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేది ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, వాక్య ధ్యానం, ఇవన్నీ మనం ప్రయోజకులుగా మార్చు. కాబట్టి ఎప్పుడు కూడా మన సమయాన్ని పోగొట్టుకో. దేవుడి మహాప్రభు ఏంటంటే ఇది జనవరి నెలలోనే 15వ తారీఖు ఇవాళ ఆదివారం ఆరాధన, సోమవారం బుధవారం 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఈ సంవత్సరం తీర్మానం చేసుకోవాలి. 2024లో అనేకులు గతించిపోయారు. 2025 అనే దయాకింక దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇచ్చిన సంవత్సరాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, అర్థం లేని రీతిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. గతం కదా గతించినదో గతించిపోయింది. కానీ 2025వ సంవత్సరాన్ని మరి ఆశీర్వాదకరంగా అర్థవంతంగా ఈ మన యొక్క దినములు, మన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. 52 ఆదివారాలు, ఒక ఆదివారం కూడా మిస్ అవ్వకూడదని ఒక తీర్మానం చేయాలి. పోయిన సంవత్సరం మీకు గుర్తుందా ఎన్నిసార్లు మీరు ఆదివారం మిస్ అయిపోయారు? ఏమాత్రం అవకాశం ఉంటే సంఘ క్రమాల్లో విడి రోజుల్లో వారంలో ఎప్పుడొకప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థన మిస్ అవ్వకూడదు. అలాగా ఇలాంటి ఉపవాస ప్రార్థన మంచి అవకాశం. దేవుడు అందరినీ ప్రేమించి గొప్ప సమయాన్ని ఇచ్చాడు, దీన్ని బాగు చేసుకోకూడదు. కాబట్టి ఎందుకు వెళుతున్నాం మనం ప్రార్థనకి? మన కోసం, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు. యేసు ప్రభువే చెప్పాడు, నా కొరకు ఏడవకండి, నీ కొరకు నడా సింహాలు డైలాగ్ నిజమే అన్నాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు చర్చికి వచ్చినప్పుడు మీ ఆత్మీయ క్షేమం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల రక్షణ కొరకు, అలాగే సమాజ రక్షణ కొరకు, మిమ్మల్ని నడిపించే దైవజనుల కొరకు ప్రార్థించడానికి ఇది మంచి అవకాశం. ఏం పర్లేదు, మొన్న క్రిస్మస్ అయిపోయింది, సెమీ క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఆదివారం అయిపోయింది, మళ్ళీ 3 రోజులు ప్రార్థనలు అని ఎవ్వరు కూడా నిరుత్సాహానికి కానీ లేదా సన్నిహితులుగా ఉండకుండా నేను 2024 కంటే 25లో మరి ఎక్కువ ఆశీర్వదించబడినట్లు, మరి ఎక్కువ దేవుని స్తుతించినట్లు, మరి ఎక్కువ దేవుని వాక్యాన్ని చదువునట్లు, మరి ఎక్కువగా దేవుని యొక్క పనిలో నేను ముందుకు సాగినట్లు దేవుడు నన్ను ప్రేమించి ఈ యొక్క ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఈ సమయాన్ని ఇచ్చాడు అనే గ్రహింపు అందరికీ ఉండాలి. కాబట్టి నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా మార్చేది ఉపవాస ప్రార్థన, వాక్యదానము, ప్రార్థన జీవితము. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రయోజకులు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వచనానికి వస్తే దైవజనుడైన మోజెస్ రాసిన కీర్తన ఇది. ఆయన ఏమన్నాడంటే ఈ 10వ వచనాన్ని గమనించినప్పుడు మనుషుని ఆయుష్ కాలం 70 లేదా 80 సంవత్సరాలు ఉంది. మరి అంతకంటే ఎక్కువ బతికినా కూడా ఆయాసం వస్తూ ఉంది. అయినా సరే మరి నీ కనుక కోపం వస్తే నీ ఆగ్రహం యొక్క కోపం ఎంతో మేము లెక్కగట్టలేము. కాబట్టి ఎప్పుడూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందో మాకు తెలియదు. దేవుని కోపాన్ని మనం వర్ణించలేము. 6-7 తారీఖుల్లో అమెరికాలో ఎక్కడది అమెరికానేనా తగలబడింది కదా మన లాస్ ఏంజల్స్ లో ప్రాంతంలో. అక్కడే ఈ అన్ని సినిమాలు, మూవీస్ అని అక్కడే ఎక్కువ. ప్రపంచ దేశాల్లో సినీ యాక్టర్లు అందరూ, హీరోయిన్లు అందరూ అక్కడ పోయారు. దేవునిదేముంది, మందే గొప్పతనం అన్నట్లు ఆమె ప్రసన్న ఒక కాలం చేసింది, స్పీచ్ ఇచ్చింది. ఒక స్త్రీ ఊహించలేదు. దానికంటే ముందే ఒక స్త్రీ అక్కడ చెప్పింది, దేవుని బిడ్డ ఇక్కడికి ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త. అందుకంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు దాని గురించి మాట్లాడి వాడు ఊహించింది అలా జరుగుతుంది. ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కారణంగా వచ్చింది. సాధ్యంగా చెప్పిన మాట ఏంటంటే న్యూ ఇయర్ మందులు పేర్చినప్పుడు, న్యూ ఇయర్ సంబరాలప్పుడు అక్కడ ఉన్న నిప్పు ఒకటి తర్వాత గాలికి రాసుకుంది అని కొన్ని వేల కుటుంబాలు పాడైపోయి నేలమట్టం అయిపోయినాయి. మనుషులు ఎవరు చనిపోవాలి, ఇంచుమించు ఒక 20 మంది దాకా చనిపోయారు, అంతేగాని 100లో అయితే ప్రాణ నష్టం ఇంకా జరగలేదు. అయితే దేవుని యొక్క కోపం బయలుదేరితే, ఉగ్రత బయలుదేరితే మనుషులు తట్టుకోలేడు. అందుకే అన్నాడు, యెహోవా చేతిలో పడుట భయంకరం అని. దేవునికి కోపం వస్తే చాలా ప్రమాదం అంటూ దైవజనుడు చెప్పిన మాట ఏంటి, చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవాని ఆగ్రహం, బలము, కోపం ఎంతదో నేను వర్ణించలేను అని 11వ వచనంలోని. ఇప్పుడు 12వ వచనం ఉన్నాడు ఏంటంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము.
దినాలు లెక్క పెట్టేది ఏముంది? ఇప్పుడు 1 తారీఖు ఎంత? 15. ఈ సంవత్సరానికి రోజులన్నీ 365 రోజులు. 65 రోజుల్లో 15 అయిపోయినాయి. ఇంక 350 రోజులు మనకు జరుగుతుంది. భక్తుడు ఏం ప్రార్థన చేశాడంటే దినములు లెక్కించడం మాకు నేర్పు అన్నాడు. ఎందుకు లెక్క వేయాలి మనం? అంత అవసరం ఉంది. ఇప్పుడు డబ్బులు లెక్కేసుకున్నాం అనుకో, మనం జేబులో తరిగిపోయినా ఉన్నాయా లేదా, ఇంట్లో ఉన్నాయా లేవా, లేదా ఇంట్లో ఖర్చులకు వస్తాయా లేదా, దిగి వస్తుందా లేదా, వాడికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా చూసుకోవడం నేను. కానీ ఈ లోకంలో మనిషి జీవిస్తే 100 ఏళ్లలో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 60 సంవత్సరాలు, 6 3 18 21,000. అందులో కొంత అయిపోయినప్పుడు ఇంకా వేలను 11,000 12,000 రోజులు ఇలా వస్తూ ఉన్నాయి. సంవత్సరం పెరిగే కొంది మన ఆయుష్కాలం తరిగిపోతుంది. పుట్టినరోజు జరుపుకునే కొంది మన ఆయుష్కాలం తరిగిపోతుంది. చాలా ప్రార్థన చేసిన మోజెస్ చేసిన ఒక ప్రార్థన ఏంటంటే జ్ఞాన హృదయం మాకు దయచేయము. లేదా ఎంత జ్ఞానం ఉంది? ఇగో 10 మందికి నువ్వు తీర్పరగా ఉండు, 50 మందికి నువ్వు తీర్పరగా ఉండు, 100 మందికి నువ్వు తీర్పరగా ఉండు, నీ వల్ల ఆ సమస్య పరిష్కారం కాకపోతే నా దగ్గరికి రా అని. ఏ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకు తెలియకపోతే మరలా దేవుని వేడుకొని ప్రభువా ఇది ఈ సమస్యను చెప్పి ఆ జవాబు తెచ్చి వాళ్ళకి చెప్పి ఈ విధంగా నడిపిస్తా ఉన్న దయజనుడికి జ్ఞానం లేదా? జ్ఞానం లేకుండా లక్షల మంది నడిపించగలిగాడా? దేవుని దగ్గర కూర్చోగలిగాడా అంటే దినములు లెక్కించడం మాకు నేర్పు. ఆ జ్ఞానం మనిషికి కావాలన్నాడు. జ్ఞానంలో రకరకాలు ఉంటాయి. చీమలను చూసి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో అంటాడు సామెతలు 6:6. ఆయన చీమను గమనించినప్పుడు ఒక చీమ ఏం చేస్తుందంటే ఒక గోడ ఎక్కుతా ఉంటుంది, అది అనగానే కింద పడిపోయింది. మళ్ళీ దాని ప్రయత్నం ఆపదు, మళ్ళీ ఎక్కుతానే ఉంటుంది. అయినా సరే అది ఎక్కుతానే ఉంటుంది. దాన్ని చూసి ప్రేమిపోకు, నువ్వు ప్రయాణం సాగించంటాడు దేవుడు. ఆ చీమను చూసినప్పుడు గమనించినట్లయితే అది తనకంటే 52 రెట్ల అధిక బరువుని మోసుకొని వెళ్ళింది. ఒకవేళ మోసుకోలేకపోయినా నెట్టుకొని పోయింది. మీరు ఎప్పుడైనా చూసారా లేదు? బఠానికి దొరికినప్పుడు నెట్టుకొని పోయింది, రోళ్ళలాగా నెట్టుకొని పోతుంది. కాబట్టి చీమలను చూసి నేర్చుకోవాల్సిన జ్ఞానం. అలాగనే దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, నేను దీనుడను సాత్వికుడను, నా యొక్క నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాడు. దీనత్వం సాత్విక నేర్చుకోవాలని చెప్పాడు. చీమను చూసి నేర్చుకునే జ్ఞానం కొంత ఉంది. ప్రభువు చెప్పిన రీతిగా కాడెత్తుకొని నేర్చుకోవాల్సిన జ్ఞానం కొంత ఉంది. దేవుని అడిగి పొందుకోవాల్సిన జ్ఞానం కొంత ఉంది. అలాగనే బలహీనతలోను బలంలోను, ఆహారం లేని రోజున సంపన్న స్థితిలో కూడా తృప్తి కలిగి ఉండటం కూడా నేర్చుకోమని కూడా బైబిల్ చెప్తుంది. నేను ఆల్రెడీ నేర్చుకున్నానని పౌలు గారు కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ పేద స్థితిలో, వాళ్ళ అనారోగ్యంతో, వాళ్ళ పరిస్థితుల్లో పెరిగిపోయినా ఏమీ బాధపడక్కర్లేదు. రేపటిదైనా అన్నమాట దేవుడు ప్రొజపుగారు. ఎందుకంటే వాళ్ళ సూర్యాస్తం అయిపోయింది, కానీ మళ్ళా రేపు సూర్యోదయం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనేకం మనం నేర్చుకోవాల్సి ఉంది. అయితే ఇంకొక మాట అంటాడు, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. ఎందుకు అంటే ప్రపంచంలో అందరినీ గమనించినప్పుడు ఖాళీ అంటూ లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎల్లప్పుడూ పనిచేస్తున్న వాడు 2 ఉన్నారు. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి గుడిపార్శ్వ ముందు మన కొరకు విజ్ఞాపన చేయించూనే ఉన్నాడు. మరొకరు అపవాదు, ఎవరి వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్నాడు. కారణం తన సమయము కొంచెమే ఉందని, అందువలన తిరుగుతున్నాడు అని బైబిల్. మరి ఇప్పుడు భక్తులు ఏం చేయాలి? భక్తులు కూడా తమ సమయాన్ని గుర్తుపట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయమును వ్యర్థం చేసుకోకూడదు. ఆదికాండం మొదలు పెడతారు, 2వ తారీఖు తీర్మానం, ప్రభా ఈ సంవత్సరం బైబిల్ పూజ చేయాలి. ఆదికాండం అయిపోయేటప్పటికి 50 అధ్యాయాలు. దేవుని స్తోత్రం. 50 రోజులు కూడా చదివాడు, రోజులు అధ్యాయం. లేదా ఈ సంవత్సరం ఇంకా గత కాలం కంటే మరి ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని సాధన చేయాలి, పరిశుద్ధతను సాధన చేయాలి, దేవుని కొరకు అనేక స్థలాలు తిరిగి దేవుని కొరకు పరీక్ష చేయాలి. ఇక్కడ తీర్మానం చేసుకొని ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. గొప్ప దైవజనుడు నేను మోదీ చేసిన ప్రార్థన, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. మన సమయం వ్యర్థం కాకూడదు. పోయిన సంవత్సరం నేను ఎవరినైనా సంపాదించానా, లేదా నా ఇంట్లో నా యజమానుడు మారాడా, నా తండ్రి మారాడా, నా బిడ్డలు మారాడా, లేదా నేను నా ఆత్మీయతలో ఎదిగానా, లేదా జారిపోయానా? ఇప్పుడు మౌతికి ఎంతమంది ప్రార్థన చేస్తారు? సత్యగతాన్ని తగ్గిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయకునే ఇట్లేదన్న మౌత్ అంటారా?
సిగ్గుపడకూడదు. ఒక రోజున యేసుక్రీస్తు మనం చూసి సిగ్గుపడతాడు. నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో, నేను నా తండ్రి దూతలతో కూడా వచ్చినప్పుడు నేను వాని గురించి సిగ్గు పడదన్నాడు. కాబట్టి దేవుని సువార్తను ప్రకటించేవారిగా, లేదా పరిగెట్టుకుని పోషించి ప్రార్థించేవారిగా, సన్నిధికి పెందలగాడ వెళ్ళేవారిగా ఎవరు వెళ్ళలేదు. వెళ్తాంలే అని, లేదా ఎవరు చేయట్ల ప్రార్థన మనవేద చేస్తాడు, భక్తి పొరలాలు భక్తుడు వచ్చాడని ఎగతా చేస్తారని సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడనక్కని పనివారిగా, సిగ్గుపడనక్కని దేవుని పిల్లలుగా జీవించాలి. సమయం చాలా విలువైంది. దాన్ని గుర్తుపెట్టేవాడే ప్రయోజకుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాను మీకు, ప్రయోజకుడు అవ్వాలంటే ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం, వాక్యం అవసరం, దేవుని సన్నిధి అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషి ప్రయోజకుడు అవ్వాలంటే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏంటది? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయమును మనం జాగ్రత్త చేసుకోవాలి. గొప్ప మాదిరిగా ఉన్న దైవజనుని మనం మోజేసు చేసిన ప్రార్థన అంటే, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. కాబట్టి మన జీవితంలో ఒక సంవత్సరం పోతున్నా, ఒక నెల పోతున్నా, ఒక వారం పోతున్నప్పుడు, మరి ఈ నెలలో నేను ఎంత నేర్చుకున్నాను? 5 ప్రసంగాలు ఎంతమంది రాశారు? మీరు ఒకసారి చేద్దాం. 5 ఇది 6వ రోజు. మొన్న 2, నిన్న 2, పొద్దున 1. 5 ప్రసంగాలు రాలేదా? ఎంతమంది రాశారు? కూడా చేయలేదు. ఒక అమ్మాయి రాసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గొప్ప వ్యక్తినైనా గమనిస్తే సమయం సద్వినియోగం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ధనం లేదు, అవసరం 10,000. ఎవరినైనా అడిగితే ఇవ్వచ్చు. సరే, తర్వాత ఇలానే నోటు రాయించుకొని ఇవ్వచ్చు. 1,00,000 అయినా ఒకవేళ ఇవ్వచ్చు. లేదా వస్త్రం అంటే ఏదో ఒక వస్త్రం ఇవ్వచ్చు, లేదా ఆకలి అవుతుందంటే ఒక పట్టెడు అన్నం పెట్టచ్చు. కానీ బాబా ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక గంట అన్న నిమిషం కూడా ఎవరి వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం, దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందరని. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరణాలను గ్రహించదమా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలం, సమయము దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుంటాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే తన స్వాధీనంలో ఉన్న కాలాన్ని నీకు నాకు ఇచ్చాడు. బతుకు అని 2025 గడిగా చప్పట్లు కొట్టు. ఎంతమంది మళ్ళీ 2025 వచ్చినాక 15 రోజుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ కాలం, ఈ సమయం, ఈ 12 నెలలైనా, ఈ నెలైనా, ఈ రోజైనా, 24 గంటలైనా, గంటైనా, 60 నిమిషాలైనా, ఒక సెకండ్ అయినా దేవుడు బ్రతకమని సెలవిచ్చాడు. ఈ కాలం దేవుడి స్వాధీనంలో ఉంది. కాలము, సమయము దేవుడు తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఉంచుకున్న టయాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగా ఖర్చు పెడుతున్నామో జాగ్రత్త పడాలి. ఎందుకంటే 10 ఒకటికి, 5 ఒకటికి, 1 ఒకటికి తలాంతలు ఇచ్చాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని శిక్షించి సోమరి అయిన చెడ్డ దాసుడు. మనందరం ఇదిగో ఈ సంవత్సరంలో టైం టేబుల్ ఇది. ఈ సంవత్సరంలో నా ఇంట్లో పలానా రక్షించబడాలనే భారంతో, ఈ సంఘంలో ఇంకా అనేకులు చేర్చబడాలి అనే ఒక భారంతో మనం ప్రయాణం సాగించినప్పుడు సమయం ఒక నెల పాడైపోయింది, ఒక వారం పాడైపోయింది అనే గ్రహింపు, బాధ కలిగింది. అయ్యో, నేను ఇంకా భక్తి సాధన చేయకుండా నిర్లక్ష్యం ఉన్నానే, ఇలా ఉండకూడదు కదా అని ఆలోచన మనకు వస్తుంది. సమయాన్ని అంతటా మనం పోగొట్టుకుని, ప్రభా మరొక మార్గం మనకు కనుకరించు, నాకు సమయాన్ని ఇవ్వంటే దేవుడు ఇవ్వడు. కాబట్టి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక దైవజనుడైన మోజేసే కాదు, కీర్తనాకారుడైన దావీదు కూడా 39వ కీర్తనలో గమనిస్తే 3వ వచనం ఏంటి ఆయన గుండె మండుతుందంట. అసలు ఎంత పెద్ద సమస్య ఏమన్నా వచ్చిందా అంటే, నా గుండె నాలో మండుతుందేమో, మంట పుట్టింది. నోరాన పలికి ప్రవచిస్తున్నావా? గుండె పలికి మండి అంతా కూడా మంట రగులుకొని ప్రవచిస్తున్నావా? ప్రజలారా
అని ప్రవచించబోతున్నాడు అన్నట్టు మనం గమనిస్తే చదువు. యెహోవా నా అంతము ఎట్లున్నది. చూడండి, ఆ గుండె ఎందుకు మండుతుందంటే, నేను ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను, వెళ్ళేటప్పుడు నేను ఎలా వెళ్ళిపోతాను, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రయాణము ఎంతైనది, ప్రమాణం, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు పెద్దడంతగా చేసి ఉన్నావు. చాలు సార్, ఎంతట రెండు చేతులు జాగితే బారా అనేది ఒక చేయి జాగితే మొర బారా ఇలా ఉంటాయి కదా లెక్కలు. ఇది జాండు, ఒక బెత్తడంతా నా ఆయుష్కాలం అని జాగ్రత్త పడుతున్నాడు రాజు అయిన దావీదు. గుండె మండుతుందట, హృదయం వేదన చెందుతుందట. ఎందుకయ్యా అంటే, నా అంతం ఎట్లా ఉంది, ఈ రోజు నేను బాగున్నాను, బాగానే ఉంటాను, నేను నా ముగింపుకి వచ్చేటప్పటికి ఎంతమంది రక్షించాను, దేవుని హృదయానుసారుడిగా జీవించానా, దేవుని కొరకు నేను నీతిగా జీవించానా, జీవించలేదా అని పరిశీలించుకోవాలా నా ఆలోచనతో నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము లెక్కించడం నాకు సహాయం చేయము, నా ఆయుష్ గట్టడంతే ఉన్నది. మనం సమయాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు వాడుకోవాలనుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు వాడుకోవాలనుకుంటాడు. నువ్వు రెడీ అయినా అంటాడు, లేదు నేను ఇంకా సిద్ధపడలేదు అన్నాడు. ఇప్పుడేమైంది, వదిలేదు. నీ ద్వారా ఒక స్వార్థ చెప్పాలనుకుంటాడు దేవుడు. నేను అసలు చెప్పను, నాకు తెలియదు అన్నానికి. ఒక సంవత్సరం క్రితం ఎమ్మెల్యే దగ్గర కూడా మనిషికి నేను అడిగాను, అన్న ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారి స్వార్థ చెప్పాను. లేదు చెప్పలేదు. ఎందుకు, వారం వారం వెళ్తున్నావు కదా ప్రార్థనకి, ఎందుకు అన్న. వెళ్తున్నాను కానీ మనకే చెప్పడం, మనమే సైన్ ఏం లేదు, నేర్చుకోలేదు. ఇప్పుడు ఎంతనా దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారదాడు విషయాన్ని పక్కన పెట్టండి. విత్తము ఉదయం ముందు సాయంత్రం అని దేవుడు చెప్పాడు. ఫలితం ఆయన ఇస్తాడు, జీతం ఆయన ఇస్తాడు. మనందరి జీవితాల్లో ఈ 2025లో 350 రోజుల్లో ప్రతిరోజు నేను ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి. పని ఎంత పనైనా ఉన్నాయి, ఏ బాధ్యతలైనా ఉన్నాయి, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. నా పిల్లలను భక్తులు పెంచుకోవాలి, నేను ఎదగాలి, నా రోజులను దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ 5:15 ఉంటున్నాను, అందరూ తెలిసిన మాట. సమయమును పోనీక సద్వినియోగము చేసుకోనండి. ఇప్పుడు డబ్బుని భద్రం చేసుకున్నాయని చెప్పాల్సిన పౌలు గారు సంఘానికి చెప్తూ, మీరందరూ ఎత్తబడాలి, ఆత్మీయంగా ఫలించాలంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. కాబట్టి మీ అందరికీ ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, సమయము బహు స్వల్పం. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని మరొక దయాక్రీడం అనే సంవత్సరాన్ని దేవుడు అందరికి అనుగ్రహించాడు. ఆ రోజుల్లో ఈ వారం నేను వెళ్ళలేకపోయాను, ఈ నెలలో నేను వెళ్ళలేకపోయాను, ప్రార్థన చేసుకోలేకపోయాను అని దిగులు పడే రోజు రాకుండా ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థించాలి. ఈ సంవత్సరం అన్ని సందర్భాల్లో నేను సన్నిధిలో ఉండాలి, నా పిల్లల్ని ఇంకా భక్తులు పెంచుకోవాలి, లేదా నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, నా అంతరంగ స్వభావం ఇంకా పరివర్తన రావాలి అన్న అభిప్రాయం కలిగి మనం ముందుకు సాగాలి. కొన్నిసార్లు కొంతమందిని చూసి కూడా నేర్చుకోవాలి. ఇందాక మీకు జ్ఞాపకం చేసిన దినముల పరిమాణం లెక్కించడం నేర్పని మోజేస్ అన్నప్పుడు దేవుని అడిగి పొందుకొని జ్ఞానం నేర్చుకునేది ఉంది, ఇబ్బందుల్లో సమృద్ధిలో నేర్చుకోవడం ఉంది, అలాగనే క్షేమను చూసి నేర్చుకోవడం ఉంది. కొన్ని చూసి చిన్నపిల్లలు 2-3 ఉన్నారనుకో, అందరు కలిసిపోయి మట్టి పోసుకున్నారు, తిరిగి వచ్చారు. అలా ఎవరు పట్టింది, అమ్మ నాన్న ఎవరు పడతారు ఫస్ట్? పదం చెప్పండి. చిన్నపిల్లల పెద్ద పిల్లలు. ఎప్పుడైతే పెద్దవాడిని పట్టుకొని, పెద్ద అమ్మాయిని పిల్లవాడిని పట్టుకొని, ఎందుకు ఇసుకు పోసుకుని, నేను చూసే కదా పిల్లలిద్దరు పోసుకున్నారని పట్టగానే ఆ ఇద్దరు పిల్లలు ఇది మంచి కాలం కాదని ఉద్దేశంలో అయిపోతారు. ఇప్పుడు మనం ఈ మధ్యలో రాకూడదు, తుఫాను వచ్చే ప్రమాదం ఉందని పారిపోతారు. భక్తిహీనులు దేవుని విడిచిన వాళ్ళు నష్టపోతుందో చూసి కూడా కొన్నిసార్లు అలాగ భక్తిహీనులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిని పోగొట్టుకోకండి. ఈ సంవత్సరం అయినా గత కాలం కంటే మరి ఎక్కువ ప్రార్థించాలి, ఫలించాలి, ఆత్మీయంగా ఎదగాలి, అభివృద్ధిలోనికి నేను రావాలని ఆశక్తితో ముందుకు సాగండి. ఎంతటి నిష్ప్రయోజకులైనా సరే ప్రయోజకులుగా చేసేది దేవుని కృప, ప్రార్థన,
ఉపవాస ప్రార్థన, వాక్యము, వీటితో పాటు సమయము కూడా. ఏంటది? సమయము కూడా. సమయం అంతా పోయినాక ఇక మనం ఏమీ చేయలేము. ఇప్పుడు 2 నిమిషాలు చాలు ట్రైన్ మిస్ అవడానికి. 2 నిమిషాలు మనం వెళ్ళి ఆ వాకిట్లోకి వెళ్తూ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రైన్ బయలుదేరింది అనుకో, ఇంకా లేదు ఆ దూర ప్రయాణం. మళ్ళీ ట్రైన్ ఎప్పటికి వచ్చిందో చెప్పలేదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరూ ప్రయోజకులు అవ్వాలని, ప్రయోజకులుగా చెయ్యాలని దేవుడు ఈ సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. కాలం సమయం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనం. ధనమైన, వస్త్రమైన, ఆహారమైన ఎవరైనా మనవాడు లేదా బతిలాడితే దయగలిగిన వాడిని ఇవ్వచ్చేమో, లేదా అప్పుగా చేయబోతులుగా. కానీ కాలాన్ని ఇవ్వలేరు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వెళ్ళగలిగినంత దూరం వెళ్ళి సువార్తను ప్రకటించడము, లేదా చెప్పగలిగితే సువార్త చెప్పడము. అసలు ఇవన్నీ కుదిరే పని కాదంటే నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఈ గ్రామ రక్షణ కొరకు, ఈ సంఘక్షేమం కొరకు నడిపిస్తున్న దర్శనలు తండ్రి గారి కొరకు, మీ ఆత్మీయులుగా ఉన్న మీ పక్కన స్నేహితుల కొరకు, సంఘబిడ్డల కొరకు మంచిగా ప్రార్థన చేసి బహుమతులు పొందాలి. దేవుని స్తోత్రం. మీరందరూ నాకు తెలుసా 3 రోజులు ఏం చేశారు తెలుసా? సేవ చేశారు. ఏం చేశారు? సేవ అంటే మనం వాక్యం ఇవ్వడం, మన వాయిదాలు వాయించడం కదా. మరి మేమేం చేసాం అంటే బైబిల్ చెప్తుంది ప్రార్థనా సేవ చేశారు. లోకాసువార్త 2:38 ఉంటుంది. అన్నా అని ఒక ప్రవక్తి ఉండేను, ఆమె సుమియోను కుమార్తె పెళ్లి అక్కడ రాసింది. లోకాసువార్త 2:32 వచ్చిన లోకాసువార్త 2:36. ఆషేరు గోత్రికురాలు పెనియేలు కుమార్తె ఉన్న అన్నా అని ఒక ప్రవక్తి ఉండేను. ఆ మాట బాగా గుర్తు పెట్టుకుంది. ఉపవాస ప్రార్థనతో సేవ చేయించింది. అత్యంత శక్తివంతమైనది సేవ. దేవుని స్తోత్రం. అన్నారా? వాక్య సేవ కన్నా, సంగీత సేవ కన్నా ప్రార్థనా సేవ గొప్ప. ఒక భక్తుడు అన్నాడు, 100 మంది బోధకుల కంటే ఒక ప్రార్థన పరుడు గొప్ప. మరొక భక్తుడు రాశాడు, మనుషులు చేయలేని ప్రార్థన చేస్తుంది. కాబట్టి మీరందరూ ప్రార్థనా సేవ ఈ 3 దినాలు చేశారు. మంచిది. మీ జీవితకాలం ప్రతిదినం కూడా మనకు ప్రార్థన చేసుకొని ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకొని బలహీనంగా ఉన్న నీవే ఆత్మీయతలో బలవంతురాలు అవ్వాలి. బలహీనుడిగా ఉన్న నీవే బలవంతుడు అవ్వాలి. బలహీనమైన నేనే బలవంతుడు అవ్వాలి. ప్రయోజనకరమైన పాత్రలు అవ్వాలి. ఒకరోజు పౌలన్న మాట ఏంటంటే, ఓ పిల్లలకు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అన్నట్లు నువ్వు ఆత్మీయ నీ ఇంటికి ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఉన్నారు కానీ ఏముందిలే అన్నట్టు ఉండకూడదు. మంచి ప్రార్థన చేసేవారుగా, పరిచయం చేసేవారుగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా, భారం కలిగిన వ్యక్తులుగా, ప్రతి ఒక్కరు ఎవరికి వారు బాధ్యత కలిగి నీకును నాకును ప్రయోజనకరమైన వారు అని పౌలు చెప్పినట్లు మనం ఇంటికి, సంఘానికి, అలాగనే సంఘానికి, దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా మారాలి. అలాగా జీవించాలని దేవుడు మీ అందరికీ ఈ సంవత్సరాన్ని దయాగ్రీటాన్ని ఇచ్చాడు. మీరు ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయోజకులైతే ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా మీ జీవితాలు మార్చబడతాయి, మీ కుటుంబాలు మార్చబడతాయి. దేవుడి కృప మీ అందరికీ పరిచర్య దయచేయను గాక. అందరూ ఎక్కడ మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ ఎక్కడ మూసుకోండి, ప్రార్థన చేద్దాం. విషయం అందరూ మోకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సమయము దేవుడు తన స్వాధీనము ఉంచుకొని మరొక దయాపీఠమైన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. గొప్ప భక్తులైన వ్యక్తులు, దాసనుడైన మోజెస్ దేవునిలో నమ్మకస్తుడైన వ్యక్తి చేస్తున్న ప్రార్థన దినముల పరిమాణం లెక్కించడం నేర్పుము అని అందరూ ఇక్కడ మాట్లాడు. దయచేసి అందరూ ప్రార్థన. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్న కాలాన్ని మీకు ఇచ్చాడు, సంవత్సరానికి ఇచ్చాడు, దయాకిరీటం ఇచ్చాడు. చాలా మంది 2024లో తీర్చిపోయారు.
2025 ఇచ్చిన వాళ్ళు కూడా కొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. క్రీస్తు పిల్లలుగా మనమందరం అర్థవంతంగా ఈ సంవత్సరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం పిల్లలు. గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరంలో ఎప్పుడు ప్రార్థన కూడికున్నా నువ్వు మిస్ అవ్వకుండా సన్నిధికి హాజరై ప్రార్థన సేవలో నువ్వు ముందుకు సాగాలి. ఆత్మీయంగా మనందరం ఎదగాలి. సోమరి శ్రమలు ఎందుకు వెళ్ళి దాన్ని నడతలు కనిపెట్టుకుని జ్ఞానం తెచ్చుకున్నాను. ఇదిగో నాకు నేర్పయ్యా దయచేసి మోజేసి దావీదు అంటున్నాడు, ప్రభా నా ఇష్టాలను బెత్తడంతా నా అంతం ఎట్లున్నది, నేను వెళ్ళక ముందే పడముట్టించాలి, విశ్వాసం కాపాడుకోవాలన్నాడు. ప్రభు తీర్మానం చేయండి. ప్రభా గత సంవత్సరం నిజంగా ఎన్నో ఆదివారాలు, ఎన్నోసార్లు సంఘక్రమాలు అయా నేను పోగొట్టుకున్నాను. ప్రార్థన కూడా ప్రారంభించినాక ఎప్పుడో నా ఇష్టం వచ్చినప్పుడు పోయాను. నా తల్లి నన్ను క్షమించండి. ఒక మంచి తీర్మానం నేను చేసుకుంటున్నాను అయ్యా. ఈ ప్రార్థన సేవ కొరకు నన్ను పిలిచావయ్యా, నీ వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డగా నన్ను మార్చావు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సంవత్సరం ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడాలి. నా ఇంటి వారికి ఉపయోగపడాలి. ఆయన నా ఇంటి వాళ్ళ మార్పు రావాలి, వారి క్షేమం ఉండాలి. సంఘంలో కూడా మంచి నాయన ఆత్మీయురాలుగా నేను ఉండాలి. దేశాలకు కొరకు ప్రార్థించే పాత్రగా నేను ఉండాలి. సంఘంలో పరిచయం చేసే పాత్రగా నేను ఉండాలి. ప్రభు సిగ్గుపడే స్వభావం తొలగించండి నాయన. అయ్యా ఇదిగో సమయం దొరికినప్పుడు ఉపసించండి, ప్రార్థించుటకు అయ్యా జ్ఞానం దయచి, సమయం ఉన్నప్పుడు చదువున్న నేను చదవాలి. ప్రభు ఎన్నోసార్లు వాక్యం నిర్లక్ష్యం చేశాను ఆయన. ఆచారంగా జీవించాను, నన్ను క్షమించు నాయన. ఆత్మీయంగా బ్రతకాలని కోరుకుంటున్నాను ఆయన. నిజంగా మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలోనే 3 దినాలు నీ పాదాల చెందని మహాభాగ్యాన్ని ఇచ్చారు. నిన్న కూడా అయా పగటి వేళ ప్రార్థనకు రాలేకపోయాను, నన్ను క్షమించు నాయన. తిరిగి నన్ను నీ కృపతో బలపరుచు నాయనట్టు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవ, మహాగణుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. యా దైవజనుడైనటువంటి మోషే నా దినములు లెక్కించడం మాకు నేర్పించమని ప్రభునైనా నీ పాదాల దగ్గర అడిగినట్టుగా, ఇదిగో తండ్రి నీ పాదాల దగ్గర ప్రభునైనా మా ఆత్మీయ జీవితపు దినములు లెక్కించడం మాకు నేర్పించండి అయ్యా. గతంలో నా తల్లి ఉన్నేసము ఫిలోమెన ప్రభు అపనమ్మకస్తుడుగా ఉన్నప్పటికీ నీ దాసుడు అపోస్తులైనటువంటి పౌలు ప్రభునైనా తనను చేరదీసినప్పుడు అయా నమ్మకమైనటువంటి వాడిగా, ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నాయన నీవు మలుచుకున్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో నా తండ్రైనా నీ దాసును నిలబెట్టుకొని నాతోను, మాతోను, వీరందరితోనూ మాట్లాడినందుకే స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యపు వెలుగులో ప్రభునైనా పడిపోయినటువంటి ప్రార్థనా దూపాలను కట్టుకున్నటకు నీవు చూపిన కృపకాయ స్తోత్రాలు దేవా. అయ్యా ఇదిగో ఇక్కడ నుంచి అయినా ప్రభు మేమందరము ప్రార్థనా ధూపం వేసుకుంటూ ప్రతినిత్యము నీ పాద సన్నిధిలో ప్రార్థనాత్మతో నింపబడిన వారమై ప్రార్థన చేస్తూ, సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ నీ పరిచయంలో ముందుకు కొనసాగినట్టుగా కృప చూపించుకున్నాను. నీవే నీ నామమును మహింపరచుకున్నాను. వినవాక్యం మా హృదయాల్లో నాయన స్థిరపరిచి అపవాది ఎక్కడ ఎత్తుకొని వెళ్ళకున్నట్టుగా కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చక్కని వర్తమానాన్ని ఈ ఉపవాస ప్రార్థన అంశాన్ని బట్టి మంచి వర్తమానాన్ని అందరికి అర్థమయ్యే విధముగా మాట్లాడినటువంటి దేవుని సేవకులకు తెలియజేస్తున్నాను. గత రాత్రి ప్రకటించబడిన విధముగా ఒక పాట పాడుతుండగా కానుకలను సమర్పించుకుందాం.
హల్లెలూయా.